ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 10 మే 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 30/1/2010. ఈరోజు మురళి హెడ్లైను 4 సబ్జెక్టులలోనూ స్వమానాల అనుభవీ స్వరూపులుగా అయి అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగించండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బ్రాహ్మణ ప్రపంచపు రచయిత అయిన బాబ్దాదా తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచాన్నే చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలు ప్రతి ఒక్కరూ పూర్తి ప్రపంచంలోనే విశేషమైనటువంటి ఆత్మలు. కోట్లలో కొంతమంది ఆత్మలు. ఎందుకంటే తండ్రి సాధారణ తనువులో విచ్చేశారు, అయినా కానీ పిల్లలు తండ్రిని గుర్తించారు. అందువలనే చాలా విశేషమైనటువంటి ఆత్మలు. బాబ్దాదా కూడా హృదయంలో ఇముడ్చుకునే పిల్లలకు హృదయం నుండి హృదయపూర్వకమైన ప్రేమను కూడా ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రికి ప్రియమైన వారము అని, హృదయంలో తండ్రినే ఇముడ్చుకున్నామని ఇలా అనుభవం అయితే చేస్తున్నారు కదా. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా ప్రియమైన వారు, సర్వులకు ప్రియులు. మేము యోగి జీవితాన్ని గడిపేవారము అని పిల్లలైన మీరందరూ సర్వాత్మల ముందు కూడా ఛాలెంజ్ చేశారు. కేవలం యోగం జోడించేవారు కాదు, కానీ యోగి జీవితాన్నే గడిపేవారు. జీవితం అనేది 2-4 గంటలు మాత్రమే ఉండదు కదా. జీవితము అంటే సదాకాలానికి ఉంటుంది. కనుక నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ యోగి జీవితాన్ని గడిపే నిరంతర యోగులు. యోగంలో కూర్చున్నా ఏదైనా కర్మ చేస్తున్నా కానీ మీరు కర్మయోగులు. మీ జీవిత లక్ష్యమే సదా యోగి. మరి ఈ విధమైన యోగి జీవితాన్ని, న్యాచురల్ జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్యాన్ని చూస్తున్నారు. ఏం చూశారు? నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వమానదారులు, స్వరాజ్య అధికారులు. ఎందుకని? ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహ భావము రాలేదు. ఆది నుండి అంతిమం వరకు అనగా ఇప్పటి వరకు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా భిన్నమైన స్వమానాలను ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని ఒక్కొక్క స్వమాన మాలను తిప్పినట్లయితే అనేక స్వమానాల స్వరూపులుగా అయి ఆ స్వమానంలో లవలీనమైపోతారు. కానీ బాబ్దాదాకు పిల్లల్లోని ఒక విషయం అయితే ఇప్పటికీ కూడా నచ్చడం లేదు. అదేమిటో మీ అందరికీ తెలుసా? మాకు స్వమానంలో స్థితమవ్వడానికి అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తుంది. స్థితమవ్వాలి అని అనుకుంటాము, కానీ అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తుంది అని కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు. కనుక సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లల యొక్క శ్రమను చూడలేరు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ అనేది ఉండదు. ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ ప్రేమలో లోపం ఉన్నట్లే కదా. ఈరోజు అమృత వేళ బాబ్దాదా నలువైపులా దేశ విదేశాల్లోని బ్రాహ్మణ పిల్లల వద్దకు చక్కర్ వేసేందుకు వెళ్ళారు. అప్పుడు ఏం చూశారు? కొంతమంది పిల్లలు స్వమానంలో కూర్చుని ఉన్నారు. నేను బాబ్దాదా హృదయ సింహాసనాధికారిని అని ఆలోచన చేస్తున్నారు. ఆలోచిస్తూ కూడా ఉన్నారు. స్వమానంలో స్థితమయ్యే పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ ఏ లోపాన్ని చూశారు? స్వమానం గుర్తుంది, ఆలోచన అయితే చేస్తున్నారు, కానీ స్వమాన స్వరూపముగా అయి, అనుభవీమూర్తిగా అయి, అనుభవం యొక్క అథారిటీ స్వరూపంగా అవ్వడంలో మాత్రం లోపం కనిపించింది. ఎందుకంటే అథారిటీలు అయితే చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్ప అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. ఈ స్వమానాల అనుభూతిని ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. శ్రమ చేస్తున్నారు, కానీ అనుభవ స్వరూపంగా అవ్వలేరు. బాబ్దాదా ఏం చూశారు అంటే కూర్చుంటున్నారు, ఆలోచిస్తున్నారు కూడా, కానీ కొద్ది మంది మాత్రమే అనుభవీ స్వరూపులుగా అవుతున్నారు.
అనుభవంలో ఏ ప్రకారమైన దేహాభిమానమైన కొద్దిగా కూడా తన వైపుకు ఆకర్షితం చెయ్యలేదు. కనుక అనుభవీ స్వరూపులుగా అయిపోండి అని బాబ్దాదా అంటున్నారు. కర్మ చేస్తూ కూడా కర్మయోగము యొక్క అనుభవ స్వరూపంలో మగ్నమైపోండి. ఇప్పుడైతే ఇది మరింత అవసరము అని బాబ్దాదా చెప్తున్నారు. స్వరూపంలో స్థితమైపోవాలి. ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్టులో కూడా అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ 4 సబ్జెక్టుల్లో కూడా అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. అనుభవీలను మాయ కూడా కదిలించలేదు. కనుక బాబ్దాదా ఈరోజు పిల్లలందరినీ అనుభవీ స్వరూపులుగా చూడాలని కోరుకుంటున్నారు. వినడము మరియు ఆలోచించడంలో అయితే తేడా ఉంది, కానీ అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. ఏదైతే ఆలోచిస్తారో, ఏ స్వమానంలో స్థితమవ్వాలని కోరుకుంటారో దాని అనుభవ స్వరూపంలో స్థితమైపోవాలి. ఎందుకంటే అనుభవీలను ఎవ్వరూ కూడా కదిలించలేరు. ఎందుకంటే స్వమానము మరియు దేహబానము 2 ఉన్నాయి కదా. ఎక్కడ స్వమానం ఉంటుందో, స్వమానము యొక్క అనుభవంలో స్థితమై ఉంటారో అక్కడ దేహభావం అనేది కొంచెము కూడా రాలేదు. ఉదాహరణకు అంధకారం ఉంది అనుకోండి, మీరు లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయగానే అంధకారం అనేది ఆటోమేటిక్గా మాయమైపోతుంది. అంధకారాన్ని తొలగించడానికి, అంధకారాన్ని పారద్రోలడానికి శ్రమించాల్సిన అవసరమైతే ఉండదు. అదేవిధంగా స్వమానం అనే సీటుపై అనుభవం అనే స్విచ్ ఆన్ అయి ఉన్నట్లయితే ఏ ప్రకారమైన దేహభావము కూడా రాలేదు. భిన్న భిన్న ప్రకారాల దేహబానము కూడా ఉంది. మరియు బాబా మనకు భిన్న భిన్నమైన స్వమానాలను కూడా ఇచ్చారు. స్వమానాలను తెలుసుకున్నారు, పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ అనుభవం యొక్క పురుషార్థం చేయడం మరియు అనుభవీ స్వరూపంగా అవ్వడం, దీనిలో తేడా వచ్చేస్తుంది. అందుకే కదా చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు సమయానుసారంగా తండ్రి సమానముగా లక్ష్యాన్ని సంపన్నం చేసి సమయంలో ఇలా పిల్లలను శ్రమ చేయడం బాబ్దాదాకు నచ్చడం లేదు. నేను కర్మయోగి జీవితాన్ని గడుపుతున్నానా అనేది ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి. జీవితం అనేది న్యాచురల్గా మరియు సదాకాలానికి ఉంటుంది, అంతేకాని అప్పుడప్పుడు అయితే కాదు. ఇటువంటి అనుభవీ స్వరూపులుగా అవ్వండి. ఏదైతే యోగి జీవితం యొక్క లక్ష్యం ఉందో, అనుభవీ మూర్తులుగా అయ్యే లక్ష్యం ఉందో, ఆ లక్ష్యం సంపన్నమైందా? సదా మస్తకము ద్వారా మెరుస్తున్న ప్రకాశము స్వయానికి కూడా అనుభవం కావాలి. స్వయము కూడా ఆ స్వరూపంలో స్థితమైపోవాలి. స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి చేసేవారిగా కాదు, స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి స్వరూపులుగా ఉన్నారా లేదా అనే దానికి రుజువు ఏమిటి అంటే, ఎక్కడైతే స్మృతి యొక్క అనుభవీ స్వరూపం ఉంటుందో అక్కడ ప్రతి కార్యాన్ని చేస్తూ కూడా స్వయంలో సమర్థత అనేది అనుభవం అవుతుంది. కార్యాలైతే భిన్న భిన్నమైనవిగా అంటే వేరువేరుగా ఉండవచ్చు, కానీ అనుభవ స్వరూపం యొక్క స్థితి మాత్రం భిన్న భిన్నంగా ఉండకూడదు. పిల్లలు శ్రమ ఎందుకు చేయాల్సి వస్తుంది అని బాబ్దాదా చూశారు. అనుభవీ స్వరూపంగా అవ్వడంలో నెంబర్ పురుషార్థం అనుసారంగా ఉండడాన్ని చూశారు. బాబ్దాదాకు పిల్లలందరి పట్ల కూడా చాలా గాఢమైనటువంటి ప్రేమ అయితే ఉంది. కనుక ప్రియమైన వారు శ్రమ చేయడాన్ని చూడలేరు. ఏదైనా సబ్జెక్టులో శ్రమ చేయాల్సి వచ్చినా, అప్పుడప్పుడు అనే మాటను ఉపయోగించాల్సి వచ్చినా అందుకు కారణము అనుభవీ స్వరూపంగా అవ్వడంలో ఏదో ఒక లోపమైతే ఉండిపోయింది. పురుషార్థులుగా ఉన్నారు కానీ స్వరూపులుగా అవ్వలేదు. దేహాభిమానం అనేది సమీపానికి కూడా రాలేనంతగా ఒక్క సెకండులో 4 సబ్జెక్టుల్లోనూ తమ స్వమానాల అనుభవీ స్వరూపం యొక్క అనుభూతి అవ్వాలి. ప్రకాశం ఎదురుగా అంధకారం అయితే నిలవలేదు కదా, దానిని తొలగించే అవసరం కూడా లేదు.
న్యాచురల్గా ఎక్కడైనా అంధకారం ఉంది అంటే అక్కడ ప్రకాశం తక్కువగా అయినా ఉంటుంది, లేక అస్సలు లేకుండా అయినా ఉంటుంది. కనుకనే అన్నింటికంటే గొప్ప అథారిటీ అనుభవం యొక్క అథారిటీ అనే గాయనం అయితే ఉంది. అనుభవాన్ని వేలాది మంది మార్చాలనుకున్నా కూడా మార్చలేరు. ఉదాహరణకు చక్కెర తియ్యగా ఉంటుంది అని మీరందరూ అనుభవం చేశారు. కనుక ఈ విషయంలో మిమ్మల్ని వేలాది మంది మార్చాలని అనుకున్నా మీరు మారతారా? జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాలుగింటిలో ఏ ఒక్క దానిలోనైనా శ్రమ అనిపిస్తే, అనగా దేనినైనా తొలగించుకోవడం, సేవలో సఫలత, ధారణలో స్వభావ పరివర్తన, యోగంలో అచంచలంగా ఉండడం, అలాగే యోగి జీవితాన్ని అనుభూతి చేయడం, ఇలా ఎందులోనైనా శ్రమ ఉంటే, లేక ఎక్కడైనా అప్పుడప్పుడు అనే మాటను మాట్లాడుతున్నారు అంటే ఆ సబ్జెక్టులో మీరు ఇంకా అనుభవీమూర్తులుగా అవ్వలేదు అనేది అర్థమవుతుంది. అనుభవం అనేది అప్పుడప్పుడు ఉండదు, అది సహజ స్వభావంగానే ఉంటుంది. కనుక శ్రమ చేయడానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలిసిందా? ఎప్పుడైతే అనుభవం అనే సీటు పైన సెట్ అయ్యి ఏదైనా వరదాన స్వరూపంలో అనుభవీలుగా అయ్యి అనుభవం చేస్తారో ఆ సమయంలో ఏమైనా శ్రమ చేయాల్సి వస్తుందా? సహజంగానే కదా అనుభవం అవుతుంది. ఇప్పుడు సమయ ప్రమాణముగా అన్నీ కూడా అకస్మాత్తుగానే జరుగుతాయి. ఏది చెప్పి జరగదు. ఎలాగైతే ఇప్పుడు ప్రకృతిలో ఆకస్మిక విషయాల ఆట నడుస్తుంది కదా, ఇప్పుడు అది ప్రారంభమైంది. కొత్త కొత్త విషయాలు జరుగుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. కొంత సమయంలోనే లక్షల మంది ఆత్మలు వెళ్ళిపోయారు. రేపు మేము ఉంటామా లేదా అని వారికి ఏమైనా తెలుసా? ఇటువంటి అనేక ప్రమాదాలు భిన్న భిన్న స్థానాలలో అకస్మాత్తుగా జరగడం అనేది ప్రారంభమైపోయింది. గుంపులు గుంపులుగా ఒకే సమయంలో అనేకుల యొక్క టికెట్టు కట్ అవుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు ఎవరెడీగా ఉన్నారా? లేక నేను ఇంకా పురుషార్థం చేస్తున్నాను అనైతే అనరు కదా. ఎవరెడీ అంటే అర్థము ఏదైనా వరదానము లేక స్వమానము గురించి సంకల్పం చెయ్యగానే వెంటనే మనసు, బుద్ధి ఆ స్వరూపంలో సెట్ అయిపోవాలి. అందుకే బాబ్దాదా ఈరోజు ఈ విషయం పైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఏ వరదానమైనా ఫలీభూతం చేసి వరదానము లేక స్వమాన స్వరూపం యొక్క అనుభవీలుగా అవ్వగలరా? అవ్వాల్సిందే. ప్రయత్నిస్తున్నాను అని మాత్రం చెప్పకూడదు. ఒకవేళ ప్రయత్నించాలని అనుకున్నా ఇప్పటి నుండే చెయ్యండి. ఎందుకంటే బహుకాలపు అభ్యాసమే కదా సమయానికి సహయోగాన్ని ఇస్తుంది. మీరు పురుషార్థీలు కాదు, అనుభవీలు. ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీని మీ అందరికీ ఆల్మైటీ అథారిటీ మీరు జన్మ తీసుకోవడంతోనే మీకు ఇచ్చేశారు. మీరందరూ దేహ భావం యొక్క అనుభవీలుగా ఉన్నారు. కనుక నేను ఫలానాను అని ఎప్పుడైనా దేహ బాణాన్ని గుర్తు తెచ్చుకోవలసిన అవసరం వస్తుందా? ఉదాహరణకు మీకు దేహం ఆధారంగా పేరు వచ్చింది కనుక నేను ఫలానా అనే దేహ బాణం ఉన్నట్లే కదా. ఒకవేళ వేలాది మంది మీ పేరు ఫలానా కాదు, మీ పేరు ఇది అని పేరు మార్చి చెప్పారు అనుకోండి, మీరు అంగీకరిస్తారా? మీ పేరేమైనా మర్చిపోతారా? జన్మ తీసుకోగానే ఏ పేరు పెట్టారో ఆ దేహ బాణము చాలా పక్కాగా మరియు చాలా సహజంగా ఉంటుంది. జన్మ తీసుకోగానే పేరు పెడతారు కదా, అదిక జీవితాంతం పక్కా అయిపోతుంది. మరు జన్మలో మరొక శరీరం, మళ్ళీ మరొక పేరు లభిస్తుంది. మీ పేరుతో మరొకరిని పిలుస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని పిలవడం లేదు, కానీ మీ పేరు కలిగిన మరొకరిని పిలుస్తున్నా మీ చెవులు పేరును వినగానే నన్నే పిలుస్తున్నారు అనే అటెన్షన్ అయితే వెళ్ళిపోతుంది కదా. కనుక దేహ బాణము ఎంత పక్కాగా అయిపోయింది. అదేవిధంగా దేహీ అభిమాని, స్వమానదారి, స్వరాజ్య అధికారిగా ఉండడం ఇది కూడా చాలా పక్కాగా అయిపోవాలి. మా జీవితం పరివర్తన అయింది అని మీరు అంటారు కదా,
మరి ఏ పరివర్తన తీసుకొచ్చారు? దేహ బాణము నుండి స్వమానదారులుగా స్వరాజ్య అధికారులుగా అయిపోయారు. కనుక నేను జ్ఞానస్వరూపంగా అయ్యానా, లేక జ్ఞానం వినిపించేవారిగా మాత్రమే అయ్యానా అనేది చెక్ చేసుకోండి. జ్ఞానము అంటే నాలెడ్జ్ యొక్క ప్రాక్టికల్ రూపం ఏమిటి అంటే, నాలెడ్జ్ గురించి నాలెడ్జ్ ఈజ్ లైట్ అంటే జ్ఞానం అనేది ఒక ప్రకాశము అని చెప్తారు. నాలెడ్జ్ ఈజ్ మైట్ అంటే జ్ఞానం అనేది శక్తి అని కూడా అంటారు. కనుక జ్ఞానస్వరూపంగా అవ్వడము అంటే ఏ కర్మ చేసినా అది మైట్ కలిగి ఉంటుంది, అలాగే యథార్థంగా ఉంటుంది. దీనినే జ్ఞానస్వరూపంగా అవ్వడము అని అంటారు. జ్ఞానాన్ని వినిపించేవారిగా కాదు, జ్ఞానస్వరూపంగా అయ్యే తీరాలి. యోగస్వరూపము అంటే కర్మేంద్రియాజీతులుగా అవ్వడము. ప్రతి కర్మేంద్రియం పైన కూడా రాజ్య అధికారము అంటే స్వరాజ్య అధికారి స్థితిలో ఉండాలి. దీనినే యోగము అనగా యుక్తియుక్త జీవితము అని అంటారు. ఒకవేళ ఇటువంటి జ్ఞానయోగ స్వరూపులుగా ఉన్నట్లయితే ప్రతి గుణం యొక్క ధారణ కూడా ఆటోమేటిక్గానే జరిగిపోతుంది. ప్రతి సమయము కూడా సేవ స్వతహాగానే జరుగుతుంది. సమయానుసారంగా మనసా సేవ చేసిన, వాచా సేవ చేసిన, కర్మణా సేవ చేసిన, స్నేహ సంబంధాలలో చేసిన సేవ కూడా ప్రతి సమయము అఖండంగానే నడుస్తూ ఉంటుంది. ఒకవేళ బ్రాహ్మణ పరివారంలో ఎవరైనా మీ సోదరి కానీ సోదరుడు కానీ ఉదాసీనంగా ఉన్నారు, పురుషార్థంలో కొద్దిగా డల్గా ఉన్నారు, ఏదైనా సంస్కారానికి వశమైపోయి ఉన్నారు అనుకోండి, మీ సంపర్కంలో ఉన్న అటువంటి ఆత్మకు మీరు ఉల్లాస ఉత్సాహాలు ఇప్పించారు, సహయోగం ఇచ్చారు, స్నేహమును ఇప్పించారు అంటే ఈ సేవా పుణ్యం కూడా మీ ఖాతాలో జమ అయిపోతుంది. పడిపోయిన వారిని పైకి లేపడాన్ని పుణ్యము అని అంటారు. కనుక సంబంధ సంపర్కాలలో కూడా సేవ చేయడం అనేది సత్యమైన సేవాదారుల యొక్క కర్తవ్యము. సేవ లభించినప్పుడు లేక ఎవరైనా సేవ ఇచ్చినప్పుడే సేవ చెయ్యాలి అని అనుకోకండి. మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో సేవ అనేది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉండాలి. బాబ్దాదా ఏం చూశారు అంటే, చాలాసార్లు సంపర్కంలో ఉన్నవారి స్వభావ సంస్కారం కొద్దిగా ఉండాల్సిన విధంగా లేకపోతే వీరు ఇలాంటి వారే, వీరు మారరు, వీరి సేవ చేయడం టైం వేస్ట్ అని సంకల్పాలు చేయడం ఇదేమైనా యథార్థమా అని బాబ్దాదా అడుగుతున్నారు. మేము ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేసేవారము అని స్వయం గురించి భావిస్తున్నప్పుడు మరి వీరైతే మనుష్యాత్మలు బ్రాహ్మణాత్మలు అని పిలువబడుతున్నారు, కానీ సంస్కారానికి వశమే ఉన్నారు. ప్రకృతి యొక్క సంస్కారాన్ని మారుస్తామని ఛాలెంజ్ చేసినప్పుడు వారైతే ప్రకృతికి పురుషుడు అనగా ఆత్మ మీ సంబంధంలో ఉన్నారు, కనుక సత్యమైన సేవాదారులు. తమ సేవా పుణ్యాన్ని సంపాదించుకునేందుకు శుభభావన అనేది తప్పకుండా ఉంచుకుంటారు. వీరు ఇలాంటి వారే, వీరు మారరు, ఇదైతే శుభభావన కాదు కదా, ఇది సూక్ష్మమైన ద్వేష భావన. ఎంతైనా మీ సోదరి సోదరులు నా బాబా అని అయితే అంటారు కదా, కనుక సత్యమైన సేవాదారులు. శుభభావన ఇచ్చే సేవలో కూడా పుణ్యాన్ని సంపాదిస్తారు. క్రింద పడిపోయిన వారిని మరింత పడేయకూడదు, పైకి లేపాలి, సహయోగం ఇవ్వాలి. ఇలాంటి వారినే సత్యమైన సేవాదారులు అలాగే పుణ్యాత్మలు అని అంటారు. సేవలో ఎంతటి ఉమంగ ఉత్సాహం ఉందా అనేది చెక్ చేసుకోండి. ఇలాంటి వారినే అనుభవం యొక్క అథారిటీ కలిగిన వారు అని అంటారు. ఇప్పుడు బాబ్దాదా ఇదే ఆశిస్తున్నారు. అనుభవీ మూర్తులుగా అవ్వండి. అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఎల్లప్పుడూ ఉపయోగిస్తూ ఉండండి. 4 సబ్జెక్టుల్లో కూడా అనుభవీ స్వరూపంగా అయ్యి అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగిస్తాము.
ఉన్న లోపాలను సరిదిద్దుకుని మమ్మల్ని మేము సంపన్నంగా చేసుకుంటాము, ఇంతగా స్వయం పైన అటెన్షన్ ఇస్తామని ఎవరైతే భావిస్తారో వారు చేతులెత్తండి. మనసు యొక్క చేతినైతే ఎత్తుతున్నారు కదా, స్థూలమైన చేతినైతే కాదు. మనసు యొక్క చేతిని ఎత్తండి. ఎందుకంటే బాబ్దాదా శివరాత్రికి రిజల్ట్ చూస్తారు. మనసులో ఎవరిదైనా లోపము కలిగిన సంస్కారము మీ యొక్క శుభభావనను కొంచెం కూడా తగ్గించకూడదు. వారి సంస్కారం అయితే డీలాగా ఉంది, కానీ వారు మీ యొక్క శుభభావనను తగ్గించగలిగేంత శక్తిశాలిగా అయితే ఉన్నారు కదా. బ్రహ్మా బాబా ఏమేం చూడలేదు, ఏమేం చెయ్యలేదు, బాధ్యత ఉన్నప్పటికీ అంతిమంలో శుభభావన శుభకామనలతో కూడిన 3 మాటల యొక్క శిక్షణ అయితే అందరికీ ఇచ్చి వెళ్ళారు. గుర్తుంది కదా, 3 మాటలు గుర్తున్నాయి కదా. స్వయం కూడా నిరాకారి, నిరహంకారి, అలాగే నిర్వికారి స్థితిలోనే అవ్యక్తమయ్యారు. ఎవ్వరికీ కూడా కర్మభోగం యొక్క ఆ ఫీలింగ్ని అయితే తెప్పించలేదు. వారి కర్మభోగం సమాప్తమవుతూ ఉందని ఎవరికైనా అనిపించిందా? ఏమైంది? అవ్యక్తమైపోయారు. ఇలా బ్రహ్మా బాబా సమానముగా ఫరిస్తా భవ అనే వరదానం దేనినైతే తండ్రి చేసి చూపించారో అలా బ్రహ్మా బాబాను అనుసరించండి. మీరు నా బాబా అని అంటారు, మరి తండ్రి ఏమంటారు? నా పిల్లలు అని అంటారు. ఇలాంటి శుభభావన పరస్పరంలో పరివారంలో ఉండడం కూడా అవసరం. స్వభావాన్ని చూడకండి. భావస్వభావాలు ఉన్నాయని తండ్రికి తెలుసు, కానీ భావస్వభావాలు ప్రేమను సమాప్తం చేయకూడదు, సంబంధాన్ని సమాప్తం చేయకూడదు, కార్యాన్ని తక్కువ సఫలం చేయడం అనేది సరైనది కాదు. ఇది పరివారము. ఎలాంటి పరివారము? ప్రభువు యొక్క పరివారము, పరమాత్మ యొక్క పరివారము. ఇందులో ఏ కారణంగా కూడా ప్రేమ అనేది తగ్గిపోకూడదు. ప్రేమ అంటే శుభభావన తప్పకుండా ఉండాలి. ఎలాంటి వారైనా ఇది పరమాత్మ పరివారము, నేను ప్రభు పరివారానికి చెందినవాడను అని భావించినప్పుడు పరివారము అంటే ప్రేమ. ఒకవేళ పరివారంలో ప్రేమ లేదు అంటే అది పరివారమే కాదు. ఈ పరమాత్మ పరివారము ఒకే ఒక్క సమయంలోనే ఉంటుంది. ఎంత పెద్ద పరివారము ఒక్క పరమాత్మకు తప్ప మరెవ్వరికీ కూడా ఉండరు. ఇది మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది కూడా పురుషార్థంలో విఘ్నముగా అవుతుంది. విఘ్నముక్తులుగా అయినప్పుడే అనుభవీలుగా అయ్యి అనుభవం యొక్క అథారిటీ ద్వారా అందరినీ కూడా అనుభవీలుగా చేస్తారు. అచ్చా, బాప్దాదా పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలను చూసి చూసి సంతోషిస్తూ బాప్దాదా వాహు పిల్లలు వాహ్ అనే పాటను పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఉన్నారు, తండ్రి హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇక్కడ ఇంతటి పరివారాన్ని మధువన వాసులను చూసి వాహు మధువనము వాహ్ అని సంతోషం అవుతుంది. అందరి ఆశ్రయ స్థానము మధువనమే కనుక అందరూ మధువనానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు తండ్రికి గల ఆశను త్వరగా పూర్తి చేయాలి. 4 సబ్జెక్టుల్లోనూ అనుభవీ స్వరూపులుగా అవ్వాల్సిందే. ఎవరెక్కడ కూర్చుని ఉన్నా, నలువైపులా ఉన్న దేశ విదేశాల్లోని పిల్లలందరినీ కూడా బాప్దాదా అయితే చూస్తున్నారు. అందరూ చూసి చూసి హర్షిస్తున్నారు. ఈ సాధనాలు విజ్ఞానము ఈ సమయంలో ఉన్నతిలోకి వెళ్తున్నాయి. ఇవి ప్రపంచానికి కొత్త కొత్త ఆవిష్కరణలు, కానీ మీ లాభము కోసం మంచి మంచి సాధనాలను కనుగొంటున్నారు. దూరంగా ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు. ఈ సాధనాలను తయారు చేసేందుకు సైన్స్ వారికి కూడా అభినందనలు. దేశ విదేశాల్లోని పిల్లలందరికీ చాలా చాలా హృదయపూర్వకమైనటువంటి ప్రేమను బాప్దాదా ఇస్తున్నారు. అలాగే స్మృతిని కూడా స్వీకరించండి. మరియు విశేషంగా ఇలాంటి విశేషమైన పిల్లలకు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే.
ఈరోజు వరదానము, నాలెడ్జి యొక్క లైట్ ద్వారా పురుషార్థ మార్గాన్ని సహజముగా మరియు స్పష్టంగా చేసుకునే ఫరిస్తా స్వరూప భవ. సారాంశము, ఫరిస్తా తనపు జీవితంలో లైట్ మరియు మైట్ రెండు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ లైట్ మరియు మైట్ రూపులుగా అయ్యేందుకు మననం చేసే మరియు సహనం చేసే శక్తులైతే ఉండాలి కదా. మనసు కోసం మనన శక్తిని, వాచా కోసం కర్మణ కోసం సహన శక్తిని ధారణ చేయండి. తరువాత ఏ మాటలు మాట్లాడుతారో, కర్మలు చేస్తారో అవి వాటి అనుసారంగానే ఉంటాయి. ఒకవేళ ఈ రెండు శక్తులు ఉంటే ప్రతి ఒక్కరికి పురుషార్థ మార్గము సహజముగా మరియు స్పష్టంగా అయిపోతుంది. స్లోగన్, వ్యర్థాన్ని మాట్లాడడము అనగా అనేక మందిని డిస్టర్బ్ చేయడము. ఈరోజు అవ్యక్త ప్రేరణ, పిల్లలైన మీరు మాస్టర్ ప్రకృతి పతులు. ఈ ప్రకృతి యొక్క ఆటను చూసి హర్షిస్తూ ఉండండి. ప్రకృతి అలజడి చేసిన, ప్రకృతి సుందరమైన ఆటను చూపించిన, రెండింటిలో ప్రకృతి పతి ఆత్మలు సాక్షిగా ఈ ఆటను చూస్తారు. ఆటలో మజాను తీసుకుంటారు, అంతేకాని భయపడరు. కనుక బాబ్దాదా తపస్సు ద్వారా సాక్షితనపు స్థితి అనే ఆసనం పైన అచంచలంగా స్థిరముగా స్థితమై ఉండే విశేషమైనటువంటి అభ్యాసాన్ని మనందరి చేత చేయిస్తూ ఉన్నారు. అచ్చా, ఓం శాంతి.